హైదరాబాద్లో ఇవాళ వాటర్ ట్యాంకర్లు పెరిగినాయి. హైదరాబాద్ ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు. హైదరాబాద్లో ఇవాళ వాటర్ ట్యాంకర్లు 15,000 పైచిలకు వాటర్ ట్యాంకర్లు పెరిగినాయి. ఎందుకు? మంచినీళ్ళకు అక్కడ కూడా గోసైతా ఉన్నది. ఇవాళ ఈ ప్రభుత్వ తెలివి తక్కువ తనంతో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాళేశ్వరం అంటే ఇప్పుడు నేను చెప్పిన 15 రిజర్వాయర్లు మాత్రమే కాదు, ఎన్ రూట్ ఉండే ప్రతి చెరువు నింపుకోవచ్చు. భూగర్భ జలాలు పెరిగినాయి, ఇందాక మధు గారు చెప్పినట్టు. ఆ రకమైన కార్యక్రమం మరి కాళేశ్వరం. కానీ ఇవాళ ప్రభుత్వం ప్రచారం, నిన్న కూడా ముఖ్యమంత్రి గారు 94,000 కోట్లు ఖర్చైన ప్రాజెక్టులో 1,00,000 కోట్లు ఇట్లా కుంభకోణం అవుతుంది, అవినీతి అవుతుంది అని చెప్పి నేననడం కాదు, రేవంత్ రెడ్డి గారికి పిల్లనిచ్చిన మామ పద్మారెడ్డి గారు కూడా అన్నారు. ఇది ఉత్తర రాజకీయం ముచ్చట, 94,000 కోట్లు ఖర్చైన ప్రాజెక్టులు 1,00,000 కోట్ల కుంభకోణం ఎట్లయితుందా అని. అయినా ఆయన ముఖ్యమంత్రి అయి సగం టైం అయిపోయినా ఇంకా అదే సొల్లు పురాణం, ఇంకా అదే పనికిమాలిన మాటలు. ఆ మధ్యన నేను ఒక రైతుది వీడియో చూసిన, ఎంత గొప్పగా మాట్లాడిండంటే, అవునయ్యా సరే కేసీఆర్ కట్టిండు, దానిలో 2 పిల్లర్లకు ఏదో అయ్యింది అనుకుందాం, నువ్వు చెప్పింది నిజమే అనుకుందాం, వాజీబే. మరి నీ దగ్గర సుతారులు లేరా? నీ దగ్గర మేస్త్రీలు లేరా? నువ్వు గుంపు మేస్త్రి అని చెప్పుకుంటావు కదా, శాతనైతే లేదా నీకు అని చెప్పి ఒక సామాన్య రైతు మాట్లాడుతుంటే, ఇవాళ ముఖ్యమంత్రి గారి సో ఏమైందో, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి స్పృహ ఏమైందో, ఇంత అద్భుతమైన ప్రాజెక్టు, జాతికి అంకితం చేసిన ప్రాజెక్టు, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, దీన్ని బదనాం చేసేందుకు మీకు నోరెట్లొస్తుందో, మీకు ఎట్లా సిగ్గులేదో నాకు అర్థం కావట్లేదు. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి డైలాగులు కొడుతున్నాడు, రికార్డు స్థాయిలో ధాన్యం కొనం. నేను అడుగుతున్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, 2014 మునుపు, ఇంకా సిగ్గులేని మాట కూడా చెప్తున్నాడు, కాళేశ్వరంతో సంబంధం లేకుండానే రికార్డు స్థాయిలో ధాన్యం. నేను అడుగుతున్నా ఉత్తమ్ కుమార్ రెడ్డిని, మరి కాళేశ్వరం 2014 ముందు లేదు, అప్పుడు ఎందుకు పండలే పంటలు? అప్పుడు మీరే కదా ఉన్నది, అప్పుడు ఎందుకు గాలే రికార్డు స్థాయిలో పంటలు? చెప్తావా? దమ్ముందా సమాధానం చెప్పేది? సిగ్గుండాలా మాట్లాడడానికైనా? అంటే కొద్దిగా నన్ను ఏమనుకుంటారో నా సోయి ఉండాలా. అంతెందుకయ్యా ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీ కోదాడకు మీ శ్రీమతి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఎన్నడన్నా సూర్యాపేట జిల్లాలో కాకతీయ కాలువల్లో నీళ్ళు వచ్చినాయా? ఎన్నడన్నా ఆ టేలెండ్ గ్రామాలకు నీళ్ళు వచ్చినాయా కాళేశ్వరం వచ్చేదాకా? కాళేశ్వరం వచ్చినాకనే కదా గోదావరి జలాలు రావి చెరువు ముట్టింది, రావి చెరువులోని గిరిజన భూములను తడిపింది. అందుకే సిగ్గులేని మాటలు మాట్లాడవద్దని మంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంక చెప్పాలంటే చాలా ఉన్నాయి లెక్కలు, కానీ ఒకటి మాత్రం వాస్తవం, కాళేశ్వరం సాధించిన అతిపెద్ద విజయం ఏంది అంటే రైతు ఆత్మహత్యలు ఆపింది, బ్రతుకు భరోసానిచ్చింది రైతుకి. తెలంగాణలో భూముల విలువ పెరిగింది కాళేశ్వరం వల్ల, తెలంగాణ రైతుకు విలువ పెరిగింది కాళేశ్వరం వల్ల. తెలంగాణ పంజాబ్ను హర్యానాను తలదన్ని #1 రాష్ట్రంగా వరిధాన్యం ఉత్పత్తిలో #1 అయింది. నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని, రోజు తెల్లారు లేస్తే ఎకసెక్కపు మాటలు కాదు, తగ్గిన ఆత్మహత్యల్ని, కాపాడిన ప్రాణాలని ఏ లెక్కతో కొలుస్తావు నువ్వు? ఏ కొలమానంతో కొలుస్తావు? ఏ కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్తో చెప్తావు కాళేశ్వరం యొక్క ప్రయోజనం విలువ? నేను అడుగుతా ఉన్నా. మేము కూడా మస్తుగా మాట్లాడచ్చు ఇవాళ కావాలంటే. 2 పిల్లర్లు పడిపోతేనే నువ్వు ఏదో పడిపోయింది, ఆకాశం ఇది కింద పడ్డదన్నట్టు మాట్లాడుతున్నావు. మరి నీ అవినీతి వల్ల, నీ ప్రభుత్వ అసమర్థత వల్ల ఎస్ఎల్బీసీ టన్నల్ కుప్పగులలే, 8 మంది చచ్చిపోలే. సిగ్గుందా మరి నీ ప్రభుత్వానికి? ఎస్ఎల్బీసీ టన్నల్ కుప్పగూలితే 8 మంది అందులో కార్మికులు సజీవ సమాధి అయితే ఈ రోజుకు వాళ్ళ శవాలు కూడా తీయలేను. మేమన్నామా మొత్తం కుప్పగూలిపోయిందని? ప్రమాదం జరిగిండొచ్చు, నీ అవినీతి వల్లనే జరిగిందో, నీ కమిషన్ల కకృతి వల్ల జరిగిందో, దేని వల్ల జరిగిందో జరిగింది. అట్లాగే సుంకిశాల రిటైనింగ్ వాళ్ళు కూలలేదా నీ ప్రభుత్వంలో? అంతెందుకండి, పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఎన్నిసార్లు కేంద్ర జలసంఘం కడుతుంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాదు, కేంద్ర జలసంఘం కడుతున్నది పోలవరాన్ని. డయాఫ్రామ్ వాళ్ళు, కాఫర్ డ్యాంలు ఎన్నిసార్లు కొట్టుకొని పోయినాయి? 3 సార్లు కొట్టుకొని పోయింది. వాస్తవం కాదా? మరి దేని మీద ఉండదు, వట్టెం పంప్ హౌస్ మునిగినా ఉండదు, పెద్దవాగు ప్రాజెక్ట్ కొట్టుకపోయినా ఉండదు, ఎస్ఎల్బీసీ కుప్పగూలినా ఉండదు. ఎక్కడికెళ్ళి బీజేపీ వాళ్ళు మాట్లాడరు, ఎన్డీఎస్ఏ రాదు. ఒక్కటి మేడిగడ్డ మీద మాత్రం, కాళేశ్వరం మీద మాత్రం కక్ష. ఎందుకు? మోడీ గారు చేయలేని పని, దేశంలో ఎవరూ చేయలేని పని కేసీఆర్ చేసిండు. లార్జెస్ట్ ప్రాజెక్ట్ ఇన్ ద వరల్డ్స్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టిండు కేసీఆర్. 4 ఏళ్లనే కట్టిండు, దశాబ్దాలు తీసుకోలే మీ లెక్క. అది మీ దుగ్ధ. కేసీఆర్ మీద కక్షతో ఇవాళ రైతుకు శిక్ష వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను గౌరవ ముఖ్యమంత్రిని, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, తెలంగాణ రైతుల తరపున కోరేది ఒకటే, కన్నెపల్లిలో ఇవాళ కళ్ళ ముందుకు నుంచే 1,00,000 క్యూసెక్ల నీళ్లు పోతున్నాయి. మీరు తప్పించుకోజాలరు. మీ బాధ ఏందో మాకు అర్థమైంది. ఏంటిది మీ బాధ? ఇప్పుడు కన్నెపల్లిలో పంపులు ఎత్తితే, ఆ గేట్లు ఎత్తితే నీళ్ళు వస్తాయి, మీకు కూడా తెలుసు. మీకు వారం రోజుల్లోనే
అన్ని రిజర్వాయర్లు నింపే కెపాసిటీ ఆ పంపులకు ఉంది. బాహుబలి మోటార్లు పెట్టింది కేసీఆర్. ఒక్కొక్క మోటార్ కెపాసిటీ 139 మెగావాట్లు. అద్భుతమైన పంపులు. ఇంజనీర్లను అడిగినాం, ఏమైనా మెయింటైన్ అయినా చేస్తుర్రా అంటే, సంవత్సరం ఆయే సార్, ఎవరు దిక్కులేడు కానీ మేమే మెయింటైన్ చేస్తున్నాం, ఏదో అట్లా కాపాడుతున్నామని చెప్తున్నారు. వాళ్ళ వాస్తవం ఏంటంటే, మీ భయం మాకు తెలుసు రేవంత్ రెడ్డి గారు. మీ భయం ఏంది? నీళ్ళు ఇస్తే యూరియా ఇయ్యాలి, నీకు యూరియా ఇచ్చే తెలివి లేకపోయా. నీళ్ళు ఇస్తే యూరియా అడుగుతారు కదా రైతులు, నీకు యూరియా ఇచ్చే ముఖం లేదు. నీళ్ళు ఇస్తే పంట వండుతుంది, పంట వండితే మళ్ళీ నువ్వు పంట కొనాలనే, పంట కొనాలంటే నీకు తెలివి లేదు. సంచులు ఇచ్చే తెలివి లేదు. పంట వండితే మళ్ళీ కరెంట్ ఇవ్వాలి, కరెంట్ ఇచ్చే తెలివి అంతకంటే లేదు. పంట వండితే మద్దతు ధర ఇవ్వాలి, మళ్ళీ రైతుల ఖాతాల్లో పైసలు వేయాలి, అది ఇవ్వాయే. పంట వండితే మళ్ళీ బోనస్ ఏదని అడుగుతాం. నీ భయం ఏంటంటే, రైతులు ఎండినా పర్వాలేదు, తెలంగాణ నాశనమైనా పర్వాలేదు, కానీ ఇట్లనే బదనాం చేసుకుంటా బతకాలి, ఇంకో 2 ఏళ్ళు టైంపాస్ చేయాలి అని నువ్వు అనుకుంటున్నావు. ఎన్డీఏ వీటిని అడ్డం వెతుకుని బతుకుదాం అనుకుంటా ఉన్నావు. నేను రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నా, నువ్వు ఎన్ని కథలు పడ్డా, వాస్తవం ఏంటంటే నువ్వెన్ని కథలు పడ్డా కాళేశ్వరం అనేది ఈ రాష్ట్రానికి ఒక వరం. కాళేశ్వరం కేసీఆర్ గారు మనకిచ్చిన ఒక అద్భుతమైన వరం. నువ్వు కాళేశ్వరం వరం ఎట్లనో నువ్వు ఈ రాష్ట్రానికి శనేశ్వరం. నేను చెప్తలేనిది, నాకు జగిత్యాల సభలో మా జీవన్ రెడ్డి గారు చెప్పిండు, ఈ రాష్ట్రానికి పెట్టిన శని వదిలిపోవాలన్నాడు. ఆ శని ఎవరో కాదు, రేవంత్ రెడ్డే. 100 ఏళ్ల వరకు ఎంత కరువు వచ్చినా తెలంగాణలో రైతుకు ఆగం కాకుండా కట్టిన ప్రాజెక్టు కాళేశ్వరం. మరి ఇట్లాంటి ప్రాజెక్టు ఇవాళ నేను అంటా ఉన్నా, అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీకు మనసు లేకపోతేనో తెలివి లేకపోతేనో నేను అడుగుతున్నా, మాకు అప్పచెప్పు, మా నాయకుడు కేసీఆర్ గారికి అప్పచెప్పు, ఒక వారం రోజులు అప్పచెప్పు, మళ్ళీ నీ పదవి నీకే ఇస్తాం, భయపడకు. ఒక వారం రోజులు కేసీఆర్కు కాళేశ్వరం అప్పచెప్పు. ఒక 4 సిఈలను, కొంతమంది డిఈలను, ఏఈలను, ఎస్సీలని ఒక్క వారం రోజులు అప్పచెప్పు. మొత్తం తెలంగాణ నిండా మళ్ళీ నీళ్లు వారించి చూపెట్టే బాధ్యత మాది. నీకు చేత కాకపోతే మాకు అప్పచెప్పు. ఇవాళ నేను మీ అందరినీ, మా మీడియా మిత్రులను కూడా కోరుతా ఉన్నా, 1,00,000 క్యూసెక్కులు మీ కళ్ళ ముందు నుంచే పోతా ఉన్నాయి. ఇవాళ సింపుల్, ఇక్కడ ఏం లేదు. కన్నెపల్లిలో పంప్ లాంచ్ చేస్తే 13.5 కిలోమీటర్లు గ్రావిటీ ద్వారా అక్కడ అన్నారం చేరుతాయి. ఆడికెళ్ళి వెంటనే మరి సింపుల్గా మీరు 93 మీటర్ల నుంచి ఇక్కడ లిఫ్టింగ్ చేయొచ్చు. 97 మీటర్ల మీద ఇప్పుడు పార్కం ఉన్నది. 93 మీటర్ల కాడనే లిఫ్టింగ్ చేయొచ్చు. మొత్తంగా ఈరోజు తెలంగాణలో ఇక ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక పత్రికలు రాస్తా ఉన్నాయి, ఎల్ నీనో మరింత తీవ్రతరం. గవర్నమెంట్ చెప్తా ఉంది, ఇగో ఇక్కడ చూడండి, ఎల్ నీనో వేగంగా బలపడవచ్చని ప్రపంచ వాతావరణ సంస్థ చెప్తున్నది. వర్షాలు పడై అని చెప్పి ప్రపంచ వాతావరణ సంస్థ చెప్తుంది. 3 నెలలకెళ్ళి చెప్తున్నారు. ఒక ఈ నిన్న మొన్న చెప్పలే, ఎల్ నీనో సూపర్ ఎల్ నీనో అని 3 నెలలకెళ్ళి చెప్తున్నారు. మరి 3 నెలల్లో కనీసం గీతలివి లేదా నీకు? చిన్నగా ఒక పాయ తీసి, గోదావరిలో గిన్ని నీళ్ళు వస్తున్నాయి, ఆ పాయ కన్నెపల్లి పంపోజిక్కు మలిపి, నువ్వు దాన్ని ముట్టకు మేడిగడ్డను, సరే నీకు ఇష్టం లేదు మాకు అర్థమైంది, మేడిగడ్డ ముట్టే అవసరమే లేదు. అక్కడికి వెళ్ళి ఒక పాయ ఆల్రెడీ ఏదైతే ఇళ్ళకి వస్తూనే ఉందో నీళ్లు ఎత్తిపోస్తే చాలు. ఇలా 26 జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి, మైనస్ వర్షపాతం. తెలంగాణలోని 33 జిల్లాలుంటే 26 జిల్లాల్లో కరువు పరిస్థితులు ఉన్నాయి. మీకు మరి ఆ సోయి లేదా? 3 నెలల నుంచి వాతావరణ శాస్త్రవేత్తలు పెద్దలు చెప్తుంటే ఆ సోయి లేదా అని నేను అడుగుతున్నా. అట్లాగే మీరు చూసినట్టయితే ఇంకా ఎంత అద్భుతం చేయొచ్చు అంటే, ఈరోజు ఇక్కడ లిఫ్టింగ్ స్టార్ట్ చేస్తే ఇప్పుడే నేను చెప్పినట్టు ఎస్ఆర్ఎస్పి నింపొచ్చు, మల్లన్న సాగర్ నింపుకోవచ్చు, నిజాం సాగర్ నింపుకోవచ్చు, చివరి మడి దాకా కింద కోదాడ దాకా నీళ్ళు ఇవ్వచ్చు. అంటే మొత్తం పాత 7 జిల్లాలు, హైదరాబాద్ తాగునీటితో సహా పాత 7 జిల్లాలకు ఇవ్వాలి ఇక్కడ నుంచి సౌలత్ ఉంది. రోజుకు 2 టీఎంసీలు ఎత్తిపోయొచ్చు. 2 టీఎంసీలు అంటే ఎవరికైతే కొద్దిగా పరిమాణం తెలియదో వారికి చెప్తా ఉన్నా. మీరు ట్యాంక్ బండ్ చూసింటారు హైదరాబాద్లో, ట్యాంక్ బండ్లో పట్టేది 1 టీఎంసీ. అంటే రోజు హుసేన్ సాగర్ 1 టీఎంసీ. అంటే రోజుకు 2 హుసేన్ సాగర్లో పట్టేటని నీళ్లు లిఫ్టింగ్ కెపాసిటీ ఈ మోటార్లకు ఉన్నది. కాబట్టి ఇవాళ తెలంగాణ రైతన్నలకు కూడా మేము చెప్తా ఉన్నాం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న ఈ ద్రోహాన్ని చూడండి. నీళ్ళు ఇక్కడ పోతున్నాయి, మా కరీంనగర్ రైతులారా, నిజామాబాద్, ఆదిలాబాద్, నల్లగొండ, వరంగల్ రైతన్నలారా, నీళ్లు పోతున్నాయి. దయచేసి మీరు కూడా రండి, చూడండి, మరి ప్రభుత్వాన్ని గల్లబట్టి నిలదీయండి. కేసీఆర్ ఉంటే ఈ పరిస్థితి ఉంటుండేనా ఆలోచన చేయండి. కేసీఆర్ ఉంటే ఇవాళ ఇంకా మిగతా అన్ని బంద్ చేసైనా సరే, ఇంకా ఏమైనా వేరే ఖర్చులుంటే పక్కకు పెట్టైనా సరే రైతు బంద్ వేస్తాడు, టైంకు రైతుకు నీళ్ళు ఇస్తాడు, పంటలు కొంటాడు. ఇదంతా మీకు ఎరికే, మీ అనుభవంలో ఉంది, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇవాళ కేవలం సాగునీరే కాదు, హైదరాబాద్లో తాగునీటికి కూడా కటకట వచ్చే పరిస్థితి ఉన్నది. కాబట్టి మా
సోదరులతో సోదరిమణులతో నేను కోరేది ప్రభుత్వం మీద కలిసికట్టుగా ఒత్తిడి పెంచుదాం. ప్రభుత్వం కనుక దిగి వచ్చి మరి స్పందించకపోతే అవసరమైతే మా నాయకుడు కేసీఆర్ గారితో సంప్రదించి అవసరమైతే మరి తొందరలోనే ఒక 50-60 వేల మందితోని కన్నెపల్లి పంప్ హౌస్ ముట్టడించైనా సరే మేమే అవసరమైతే పంపులు ఆన్ చేసే ప్రయత్నం కూడా చేస్తాము. మా నాయకులతో మా పార్టీలో కూడా మాట్లాడుకుంటాం. ఎందుకంటే రైతుకు మించిన ప్రయారిటీ రాష్ట్రాధినేతకు ఉండకూడదు. కానీ వాళ్ళ రేవంత్ రెడ్డి గారి ప్రయారిటీ ఏందో, ఆయన ప్రాధాన్యత క్రమం ఏందో మాకు తెలియట్లేదు. నేను మీడియాను కూడా కోరుతా ఉన్నా, కన్నెపల్లిలో ఉన్న ఫ్లోని దయచేసి చూపెట్టండి. నేను చెప్పిన దానిలో తప్పులుంటే మాకు కూడా ఎత్తి చూపండి. దయచేసి మరి రైతులకు అందరం కూడా సమిష్టిగా అండగా ఉందామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ